రేపే మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ మేయర్ ఎన్నికలు. ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు మేయర్ అవుతారనే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక నిజామాబాద్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. కానీ బీజేపీకి సంబంధించిన నిజామాబాద్ ఎంపీ ఏకంగా మేము ప్రతిపక్షంలోనే ఉంటామని మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ప్రతిపక్షాల్లో ఉంటామని మాట చెప్పారు, కానీ నిజామాబాద్లో మేయర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అటు కామారెడ్డి పట్టణంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో కామారెడ్డిలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి మున్సిపాలిటీను అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉంటాయి. 19 కాంగ్రెస్ కైవసం చేసుకుంది, బీజేపీ 8, అదేవిధంగా బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ 3, ఎంఐఎం 1. పూర్తి స్థాయిలో కాంగ్రెస్కే మేయర్ చైర్మన్ అయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. బోధన్ మున్సిపాలిటీలో చూసుకుంటే మొత్తంగా 38 వార్డులు ఉన్నాయి. 17 కాంగ్రెస్ గెలుచుకుంది. ఎంఐఎం 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇండిపెండెంట్ 1. ఈ పాటికే ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన పరిస్థితి. ఎంఐఎం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే బోధన్ మున్సిపాలిటీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ మాత్రం ఎంఐఎం సపోర్ట్ చేయకుంటే కానీ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.